టేకుమట్ల మండలం కలికోట ముత్తారం మండలం ఓడేడు గ్రామాల మధ్య నిర్మిస్తున్న అంతర్జిల్లా వంతెన పనులు ఏడేళ్లుగా అర్ధాంతరంగా నిలిచిపోవడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుమారు 8 సంవత్సరాల క్రితం అప్పటి ప్రభుత్వం సుమారు 47 కోట్ల రూపాయల బడ్జెట్తో ప్రారంభించిన ఈ వంతెన నిర్మాణ పనులు ఇప్పటి వరకు పూర్తి కాకపోవడం అనేది స్థానిక పాలకుల నిర్లక్ష్యమే కారణమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత సంవత్సరం టెండర్ రద్దు చేసి మళ్ళీ సుమారు 60 కోట్ల రూపాయలతో కొత్త టెండర్ విధించినప్పటికీ టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ ఇప్పటికీ పనులను మొదలు పెట్టకపోవడం ప్రజలకు తీవ్ర అసంతృప్తిని కలిగిస్తుంది. ఈ వంతెన పనుల ఆలస్యం కారణంగా హనుమకొండ, పరకాల, గోదావరికని, పెద్దపల్లి, మంచిర్యాల ప్రాంతాల ప్రజలు 80 కిలోమీటర్ల దూరం ప్రయాణించి గమ్యానికి చేరుకోవాల్సి వస్తుంది. మానేరులో ద్విచక్ర వాహనదారులు నెట్టుకుంటూ, ప్రయాణికులు కాలినడకన నడుస్తూ అనేక ఇబ్బందులు పడుతున్నట్లు స్థానికులు వివరిస్తున్నారు. ఇంకా కనీసం తాత్కాలిక మట్టి రోడ్డు ఏర్పాటు చేయడంలో కూడా నిర్లక్ష్యం కనబడుతుండడం ప్రజల ఆగ్రహానికి తెరలేపుతుంది. టేకుమట్ల మండలం గర్మిలపల్లి గ్రామం నుండి ఓడేడు మీదుగా ఉన్నటువంటి మానేరులో గత 12 సంవత్సరాల క్రితం మొదలైనటువంటి బ్రిడ్జి పనులు ఇప్పటి వరకు కూడా పూర్తి కాకపోవడం చాలా బాధాకరం. గోదావరి కని నుండి వెళ్ళి ఇతర ప్రాంతాల నుంచి వెళ్ళి టేకుమట్ల నుండి వెళ్ళి హన్మకొండ నుంచి టేకుమట్ల, చిట్యాల, మొగుళ్ళపల్లి, భూపాలపల్లి ఈ ప్రాంతం నుండి వెళ్ళి మానేరు మీదుగా ఓడేడుకు వెళ్ళేటువంటి ప్రజలు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు నిరంతరం ఈ మానేరులో నడుచుకుంటూ వెళ్ళడానికి బాట లేక ఎన్నో రకాలైనటువంటి తీవ్రమైనటువంటి ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి ఇప్పటి వరకు కూడా ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ బ్రిడ్జి పూర్తి నిర్మాణం చేయట్లేదు అని చెప్పి ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నా. జిల్లాలో ఉన్నటువంటి అధికారులను కూడా నేను అడుగుతూ ఉన్నా. అదేవిధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ నిర్లక్ష్య ధోరణిని వెంటనే వదిలిపెట్టి ఇక్కడ ఉన్నటువంటి బ్రిడ్జి పనులను పూర్తిగా వెంటనే ఈ సమస్యను పరిష్కరించి బ్రిడ్జి పనులు వెంటనే స్టార్ట్ చేసి బ్రిడ్జిని పూర్తి చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను అధికారులకు తెలియజేస్తూ, నా పేరు అంబాల అనిల్ కుమార్, నేను వీసీకే యూత్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు అంబాల అనిల్ కుమార్. మంత్రి శ్రీధర్ బాబు, శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు మరియు కాంట్రాక్టర్లు వెంటనే స్పందించి వంతెన నిర్మాణాన్ని పూర్తి చేయాలని, అలాగే తాత్కాలికంగా మట్టి రోడ్ ఏర్పాటు చేసి ప్రజల బాధలను తీర్చాలని డిమాండ్ చేశారు. లేనట్లయితే ప్రజా సంఘాలు, పార్టీలతో కలిసి ఆందోళనలు చేపడతామన్నారు సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్. 12 సంవత్సరాల నుంచి కలికోట ఓడేడు మధ్యలో ఉన్నటువంటి మానేరు పైన బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది గత 12 సంవత్సరాల క్రితం. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా బ్రిడ్జి పనులు ఏమాత్రం కూడా పూర్తి కాలేదు. గతంలో నిర్మించినటువంటి బ్రిడ్జి పనులను కాంట్రాక్టర్ గారు నిర్లక్ష్యం మూలంగా గాడుపుకే కొట్టుకుపోయిన పరిస్థితి కనబడతా ఉంది. అసంతృప్తిగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల కాలంలో 60 కోట్ల రూపాయలను బ్రిడ్జికి మంజూరు చేయడం జరిగింది. అయినప్పటికీ ఇప్పటి వరకు కూడా బ్రిడ్జి పనులను 1/2 ఇంచు కూడా కదిలే దాఖలు కానరావడం లేదు. సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ నుండి జిల్లా కమిటీ నుంచి వెళ్ళి మానేరు వాగులో ఉన్నటువంటి బ్రిడ్జి పనులను, అలాగే బ్రిడ్జిని సందర్శించడం జరిగింది. ఆ చలివాగులో కనీసం తాత్కాలిక రోడ్డు కూడా లేని పరిస్థితి కనబడతా ఉంది. తాత్కాలిక ప్రయాణం కోసము మట్టి రోడ్డుని నిర్మిస్తే ప్రజలకు, ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉంటుంది. అటు గోదావరి కానీ, పెద్దపల్లి కానీ, మంచిర్యాల కానీ, అట్లాగే బెల్లంపల్లి కానీ అటు పోవడానికి తక్కువగా ఖర్చుతోటి, తక్కువ ప్రయాణిక ఖర్చుతోటి పోవాల్సి ఉంటుంది. కానీ అట్లా చేయకుండా ఇటు హనుమకొండ కానీ, పరకాల కానీ, భూపాలపల్లి కానీ పోవాలంటే ఈరోజు ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతూ ఉండరు. పెద్ద సమస్య ఏం కాదు. తక్షణమే పూర్తి చేయాల్సినటువంటి శక్తివంతమైన నాయకులు వీళ్ళు. కాబట్టి తక్షణమే తలుచుకొని ఈ బ్రిడ్జి పనులు పూర్తి చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ, పాలకుల నిర్లక్ష్యం కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, త్వరితగతిన సమస్య పరిష్కారం అవ్వాల్సిన అవసరం ఉందని వీసీకే పార్టీ రాష్ట్ర యూత్ అధ్యక్షులు అంబాల అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. సమస్యను పరిష్కరించాలని టేకుమట్ల తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. నాకు యాక్చువల్లీ పారుపల్లిలో అవసరం ఉండి నేను పోదామని చెప్పి వచ్చిన. నాకు అప్పుడు ఇప్పుడు మట్టి బాట ఉంటుందని చెప్పి తెలిసి ఇక్కడ రావడం జరిగింది. వాస్తవంగా ఈ మట్టి బాట లేదు, ఈ బ్రిడ్జి కంప్లీట్ కాలేదు. ఈ బ్రిడ్జి కంప్లీట్ చేస్తే మాలాంటి బాటసార్లకి చాలా దగ్గర అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈరోజు నేను పారుపల్లి పోవాలంటే ఇట్లా పోతే 6 కిలోమీటర్లు వస్తుంది. అదే ఇట్లా రామకృష్ణాపురం నుంచి తిరిగిపోవాలంటే ఎంత లేదన్నా నాకు 1:18 నిమిషాలు పడుతుంది, 46 కిలోమీటర్లు వస్తుంది. మీరు ఒకసారి చూడండి ఒకసారి. అట్లా దయచేసి ఇది తాత్కాలిక రోడ్ వేస్తారా, లేకపోతే ఆయన బ్రిడ్జి కంప్లీట్ చేస్తారా? గవర్నమెంట్ దీన్ని దృష్టిలో తీసుకొని దయచేసి ఆ బ్రిడ్జ్ అయినా కంప్లీట్ చేయాలి, లేదంటే టెంపరీ దారి అన్న వేయాలి.